ఫ్లాక్ సీడ్స్ మీలో ఎంత మందికి తెలుసు ఫ్లాక్ సీడ్స్? దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫేస్ కి, హెయిర్ కి అండ్ డ్రై ఫ్రూట్స్ లో వేసుకొని కూడా వాడుకోవచ్చు. నేను దీనికోసం ఎంత వెతికాను, అసలు చాలా డేస్ నుంచి అసలు ఫ్లాక్ సీడ్స్ అనుకుంటూ చూసాను. డిమార్ట్ లో కూడా నాకు దొరకలేదు. దగ్గర ఉన్న మార్కెట్ లో అయితే నాకు దొరకగానే నేనైతే తీసుకొని వెంటనే తీసుకొచ్చిన తర్వాత ఇంటికాడ ఎప్పుడెప్పుడు చేసుకుందామని నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఫ్లాక్ సీడ్స్ వల్ల అయితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. చేసుకొని అందులో ఒక బౌల్ పెట్టుకొని సీడ్స్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలని నేను క్లారిటీగా చెప్తాను. ఒకవేళ షార్ట్ హెయిర్ అయితే 1 సరిపోతుంది, మీడియం హెయిర్ అయితే 2, లాంగ్ హెయిర్ అయితే 3. మంచిగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. అన్ని చెప్తున్నాను కానీ వాటర్ క్వాంటిటీ చెప్తలేను కదా, చెప్తాను ఆగండి. వాటర్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేనైతే 4 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. నా కోసం మా మమ్మీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. వచ్చే వరకు మనం మంచిగా బాయిల్ చేసుకుంటే తీగ పాకం వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత స్ట్రైనర్ సాయం తోటి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ సబ్స్టెన్స్ వచ్చిన తర్వాత నా హ్యాపీనెస్ చూడాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు యూట్యూబ్ లో చూడడమే కానీ ఇదే లైవ్ లో చూడడం ఫస్ట్ టైం. నేనైతే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, అందులో మొత్తం వేసుకున్నాను. నేనైతే హెయిర్ కి, ఫేస్ కి కూడా పెట్టుకున్నాను. నేనైతే ఫ్లాక్ సీడ్స్ ఎప్పుడు కూడా తినలేదు, ఎందుకు ఆ టేస్ట్ ఎట్లుంటుందో నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. 2 గ్లాసెస్ కాస్త హాఫ్ గ్లాసే వచ్చింది. సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని నేను మళ్ళీ దాన్ని ఉడకబెట్టాను. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాను. నేను మిగిలిపోయిన సీడ్స్ పడేయడం ఎందుకని నేనైతే ఫేస్ కి అప్లై చేసుకున్నాను. యాక్చువల్ గా నేను యూట్యూబ్ లో కూడా చూసాను, చాలా మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేస్ కి సీడ్స్ పెట్టుకున్నట్లు. ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 to 25 మినిట్స్ అయితే మనం మంచిగా పెట్టుకొని దాని తర్వాత చల్లటి వాటర్ తోని కడుక్కోవాలి. హెయిర్ కి అయితే ఒక 30 మినిట్స్ వరకు ఉంచుకొని మంచిగా కడుక్కోవాలి. ఎక్కువసేపు ఉంచుకున్నాము అని అంటే అది ఎండిపోయి మొత్తం పీచ్ అవుతుంది. అందుకే మీరు ఒక 30 to 35 మినిట్స్ పెట్టుకొని మంచిగా వాష్ చేసుకోండి. హెయిర్ ఇలా వీక్ లో 2 times ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూతో కడుక్కుంటే సరిపోతుంది. హెయిర్ స్మూత్ అండ్ షైనీగా, ఫ్రీజీ కాకుండా ఉంటుంది. దీనివల్ల హెయిర్ లాంగ్ కూడా పెరగొచ్చు. నేనైతే ఇక్కడ మీకు రెఫరెన్స్ కోసం పెట్టుకుని కూడా చూపిస్తున్నాను. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.